539 జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమినా బేగం అని చెప్పి ఆలంపూర్ కాడున్న జెడ్పీటీసీ ఒక్కతి ముస్లిం సోదరి. వాళ్ళు 12% ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జెడ్పీటీసీ. అందుకోసమే 42% రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే. సోదరులారా, ఈ 42 కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ కోటా అంటే ఇక మనమే కదా, బీసీలే, అన్రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే, అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా చాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు, సినిమా హీరోలు కూడా మనోళ్ళు ఏం లేరు, సినిమా హీరోలు ఏం లేరు. మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా. ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు ఏమని, మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండే ఆయన. వరంగల్ మోరీలు ఎత్తెక్కడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా మరి? 10% ఇవ్వాలన్నా వద్దాడా? మోరీలు తీసేకాడ వద్దా వీళ్ళకు? వద్దట. కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా. తెలంగాణ బీసీ సమాజమా, ఇవాళ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి వంచన లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం, ఏపీలో ఉన్న బీసీల కోసం, మొత్తం సమస్త బీసీల కోసం 30-40 ఏళ్లు తల్లాడిండు పెద్ద మనిషి. రక్తం ఉన్నన్ని రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలైనా? ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని? అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు గాని, ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని గాని మనమే నిర్మించాలి, మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. చాలన్నా, నీ జీవితం అంతా పోరాటం చేసినావు, మేమున్నాం, మేం చేస్తామన్నా 4 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా తాన లీడర్లు లేరట, ఎంత వేదిక సరిపోక అందాకేసినాం. ఈయనే ఉన్నారు 1000 మంది ఉన్నట్టు మీద. కాబట్టి సోదరులారా, రాజకీయపరమైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి. వార్డు మెంబర్ జనరల్ అయినంటే దుంకురి కథం.